ఐడియా అయితే డే మరియు నైట్ టైమ్‌లో చాలా బావుంటుందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందన్నమాట. ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి. మన ఇంట్లో ఎక్కువగా ఇలాంటి కలర్స్ బాటిల్స్ ఉంటాయి కదండీ! వీటినైతే వాడిన తర్వాత బాటిల్స్ అయితే పడేస్తూ ఉంటాం కదండీ! అస్సలైతే పడేయరండి. ఈ ఐడియా చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను 4 బాటిల్స్ తీసుకున్నానండి. కలర్ బాటిల్స్ అయితే వాటికి ఈ విధంగా క్యాప్స్ అయితే బాగా టైట్ చేసుకున్నాను. వెనకాలకైతే తిప్పుకున్నానండి. పైనైతే ఫెవి బాండ్ అయితే యాడ్ చేసి ఎక్స్‌ట్రా 4 క్యాప్స్‌ని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. బాగా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను మోల్డెడ్ తీసుకున్నానండి. దీనైతే 2 ప్యాకెట్స్ ఉంటాయి కదండీ! ఇందులో అయితే 2 ప్యాకెట్స్‌లో కొద్ది కొద్దిగా తీసుకునే విధంగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత ఈ షేప్‌లో తయారు చేసుకోవాలండి. దారం షేప్‌లో అయితే. పైన మరియు కింద ఈ విధంగా ఎక్స్‌ట్రా ఉన్నాయి కదండీ! వాటినైతే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగే నేను సేమ్ తయారు చేసుకొని చుట్టూరున కొద్దిగా స్పేస్ ఇచ్చి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. టోటల్‌గా ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత కింద కూడా మనం అంటించుకున్నాం కదండీ! క్యాప్‌నైతే అక్కడ కూడా ఈ విధంగా నేను సెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కంబి తీసుకున్నానండి. ఎంత కావాలో అంత ఈ విధంగా కట్ చేసి దీనైతే ఈ షేప్‌లో తయారు చేసుకుంటున్నానండి. కొద్దిగా ఎక్కువగా ప్రెస్ చేసుకున్నట్లయితే గట్టిగా అది అతుక్కుంటుందండి క్యాప్‌కైతే. మళ్ళీ దీని చుట్టూరున ఈ విధంగా దారం షేప్‌లో తయారు చేసి మోల్డ్ అయితే సెట్ చేస్తున్నానండి. ఇది స్టిఫ్‌గా ఉంటుందన్నమాట కంబి అనేది. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇది ఆరకముందే ఈ విధంగా మనం హోల్స్ అయితే సెట్ చేసుకోవాలని టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా అంతా సెట్ చేసుకోవాలన్నమాట. టోటల్‌గా అంతా తయారు చేసుకున్న తర్వాత మిడిల్‌లో కూడా ఈ షేప్‌లో తయారు చేసి నేను ఈ విధంగా అంటించుకుంటున్నానండి. అన్ని పీసెస్‌ని ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటికైతే నేను కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. బ్లాక్ కలర్ అయితే ఈ విధంగా కంబికైతే అప్లై చేసుకోవాలి. అండ్ మనం తయారు చేసుకున్నాం కదండీ! మోల్డెడ్ కూడా ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను గోల్డ్ పెయింట్ తీసుకొని ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. బ్లాక్ అండ్ గోల్డ్‌కైతే ఈ విధంగా క్యాప్స్‌కి మరియు మనం తయారు చేసుకున్న మోల్డెడ్‌కి రెండిటికి పైన కింద మనం ఈ విధంగా గోల్డ్ పెయింట్ అయితే టచ్ అప్ చేసుకోవాలి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకున్నానండి. లైన్స్ అయితే వేసుకుంటున్నాను. ఈ షేప్‌లో అయితే వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను కాటన్ తీసుకున్నాను. కాటన్ అయితే ఇలా తయారు చేసుకొని ఫెవికాల్ సహాయంతో అంటించుకోవాలండి. కొద్దిగా కూడా గ్యాప్ ఇచ్చకుండా ఈ విధంగా మనం అంటించుకోవాలన్నమాట. కాటన్ అయితే టోటల్‌గా ఆరించుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పీసెస్ తీసుకొని చూడండి బ్లాక్ దారం సహాయంతో ఈ విధంగా నేను కట్టుకుంటున్నాను. పైనైతే కంబికి అండ్ దారానికైతే సూదైతే ఈ విధంగా మనం సెట్ చేసుకొని అట్ట ముక్క అయితే ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలండి. వెనకాలైతే నాట్ వేసుకోవాలన్నమాట. ఇలాగే నేను హైట్ తక్కువ నుంచి హైట్ ఎక్కువ వరకు దీనైతే సెట్ చేసుకున్నానండి. చిన్న లైట్ తీసుకొని ఈ విధంగా నేను అట్ట ముక్క అయితే సెట్ చేసుకున్నానండి. మిడిల్‌లో అయితే హోల్స్ అయితే సెట్ చేసి ఇక దీన్ని మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా కలర్‌ఫుల్ అయిన ఒక బ్యూటిఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా అండి. ఇది కేవలం డే టైమ్‌లోనే కాదండి నైట్ టైమ్‌లో ఇంకా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.